బీజేపీ అంటే సిద్ధాంతం, క్రమశిక్షణ, కార్యకర్తల పార్టీ అని పేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా అంటే ఏమో కావచ్చు. ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం చేయాల్సిన నేతలు సొంత పార్టీలోనే కత్తులు దూసుకుంటున్నారట. ఇటీవల ఈటల ఏడుపై బీజేపీకి శాపమంటూ ఫ్లెక్సీలు వేసింది ఇంటి దొంగ రామకృష్ణ అని పోలీసులు తేల్చారు. దీంతో రామకృష్ణను సస్పెండ్ చేశారు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అసలు ఫ్లెక్సీలు వేయమన్నది ఎవరు? ఎవరిని సంతోషపెట్టడానికి ఈ వ్యవహారం జరిగింది? ఎవరిని రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారు? రామకృష్ణ వెనుక పార్టీ బడా నేతల హస్తం ఉందా? ఒకవేళ ఉంటే వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేక ఇదంతా రామకృష్ణ వ్యక్తిగత అత్యుత్సాహమా? దీనిపై హైకమాండ్కు ఈటల ఫిర్యాదు చేయనున్నారా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఇటీవల ఈటల ఏడుపే బీజేపీకి శాపమంటూ హైదరాబాద్ నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. మొదట ఇవి కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పనేనేమోనని అంతా అనుకున్నారు. కానీ పోలీస్ దర్యాప్తు కథను మరో మలుపు తిప్పింది. కుక్కట్పల్లి బీజేపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫ్లెక్సీల వెనుక ఉన్న వ్యక్తుల బండారం బయటపెట్టారు. అసలు ఇంటి దొంగ బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జన్యావుల రామకృష్ణ పేరు బయటికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా పార్టీ వర్గాలు షాక్కి, విస్మయానికి గురయ్యాయి. పులిని చూసి భయపడలేదు, కానీ పులి తోకే కరిచిందట అన్నట్టుగా సొంత పార్టీ నేతనే ఇలా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అసలు క్రమశిక్షణే పార్టీకి ప్రాణమంటూ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ముందు ఎవరైనా తోక జాడిస్తే ఎంతటి వారైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందనేలా హెచ్చరిక జారీ చేసినట్టయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, ఎంపీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఫ్లెక్సీల తతంగంపై పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలపై భిన్న రకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయట. అసలు రామకృష్ణ సింగిల్ గా ఒక్కడే ఈ సాహసం చేశాడా, లేక ఏదైనా అదృశ్య శక్తి ప్రేరణతో ఫ్లెక్సీలు వేశాడా? ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక సామెత ఉంది, చెట్టు కదిలితేనే ఆకు కదులుతుంది. మరి ఇంత పెద్ద వివాదం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి? ఇక రామకృష్ణ వెనుక ఎవరైనా ఉన్నారా అన్న చర్చ మాత్రం పార్టీ కార్యాలయాల నుంచి టీ దుకాణాల వరకు చేరిపోయిందట. ఒకరు ఆయన పలానా నాయకుడికి సన్నిహితుడని, మరొకరు ఇంకో వర్గానికి చెందిన వ్యక్తిని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో ఒక మాటుంది, పొగ కనిపిస్తే ఎక్కడో మంట ఉంటుంది. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు ఒక రామకృష్ణ సస్పెన్షన్కి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ బీజేపీలో అంతర్గత వర్గ పోరుకు అద్దం పట్టిన ఘటనగా మారింది. ఈటల అనుచరులు కూడా ఒకే డిమాండ్ చేస్తున్నారట. చిన్న చేపను పట్టడం కాదు, వల వేసింది ఎవరో చెప్పాలి. కేవలం రామకృష్ణపై చర్యతో సరిపోదని అసలు సూత్రధారులు, కుట్రదారులు ఎవరు అన్నది బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారట. అలాగే మా నేతపై కుట్రలు కొత్తవి కావని, అసలు ఇంకెన్నాళ్ళీ కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు అంటూ తీవ్రస్థాయిలో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట ఈటల అనుచరులు. అదే సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే సమావేశాల్లో మాట్లాడుకోవాలి గాని రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. ఉద్యమ నేత, బీసీ వర్గాల్లో బలమైన నేతగా పేరున్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. అలాంటి నాయకుడిని టార్గెట్ చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలు ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీ తతంగంపై ఇప్పటివరకు సైలెంట్ మోడ్లో ఉన్న ఈటెల రాజేందర్ ఇక సహించేది లేదన్నట్టుగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారట. నేరుగా అధిష్టానాన్ని కలిసి ఫ్లెక్సీ ఎపిసోడ్పై పూర్తి నివేదిక సమర్పించే యోచనలో ఉన్నట్టు వినికిడి. అదేవిధంగా ఇటీవల బీజేపీకి తెలంగాణలో కొంత ఊపు కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర నాయకత్వం వరుస పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వంపై పోరాటం ఇవన్నీ జరిగాయి. ఇలాంటి సమయంలో ఈ ఫ్లెక్సీ వివాదం కాషాయ శిబిరంలో కొత్త చిచ్చు పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పీఠం కోసం ఢిల్లీ అధిష్టానం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇదంతా తమకేమీ పట్టనట్టు, ఎరగనట్టు నేతల తీరు చూస్తే అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సిన నేతలు ఇప్పుడు వర్గ పోరాటాల్లో బిజీగా ఉండటాన్ని
ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న సెటైర్లు వేస్తున్నారు రాజకీయ విమర్శకులు. మరోవైపు త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచార నేపథ్యంలో ఓబీసీ నేతకు కేబినెట్ బెర్త్ అవకాశం ఉండొచ్చన్న ప్రచారం సైతం ఈ ఫ్లెక్సీ వివాదానికి కారణం లేకపోలేదట. ఫ్లెక్సీల తతంగంపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? రామకృష్ణ వెనక ఉన్న వారి పేర్లు బయటపడితే నేతలపై చర్యలు తీసుకుంటారా, లేదంటే పిలిచి మాట్లాడి లైట్ తీసుకుంటుందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ అంతర్గత పోరుకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా అనే ప్రశ్నలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.